ఈసారి తిరుపతి మెట్లెక్కినప్పుడు ఈ తప్పుని చేయకండి. రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గాన వెళ్తూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి మెట్టు మీద ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలుంటారు. వాళ్ళు ప్రతి భక్తుడిని గమనిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు మెట్ల పైన ఎందుకుంటారంటే పూర్వకాలంలో ఈ వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు. అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలా మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయేవారు. అది చూసిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలకి ఒక షరతు పెట్టాడు. మెట్ల మార్గంలో నన్ను దర్శించుకోవడానికి వచ్చే నా భక్తుల్లో ఎవరైతే నా నామాన్ని నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా స్మరిస్తారో అలా నా నామాన్ని జపించిన భక్తులని విన్న వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలని షరతు విధించాడు. ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకి ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుడి కోసం వేచి చూస్తూ ఉంటారు. ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా నామాన్ని జపిస్తూ కొండెక్కుతాడో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు గుమిగూడి ఆ భక్తుడిని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనం అయ్యే వరకు తనతో ఉండి ఆ భక్తుడికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసి అతను కొండ దిగాక అంతా మంచి జరగాలని దీవించి మళ్లీ తొందరలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకొని ఇటువంటి భక్తులు రోజులో ఎంతమంది దర్శించుకుంటారో ప్రతిరోజు రాత్రి స్వామివారికి లెక్క చెప్తారట. అందుకే ఈసారి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా స్వామివారి నామాన్ని జపించండి. కామెంట్స్ లో గోవిందా గోవిందా అని రాయడం మర్చిపోకండి.